మోసపూరితమైన డిజిటల్ అరెస్ట్ సంబంధించి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది ఉత్తరాఖండ్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దానికి కారణం ఏంటి తెలుసా? ఒక ప్రొఫెసర్ ని 18 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశాడంట. అసలు ఎలా? ఒక రోజు ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో ఉన్న ఒక ప్రొఫెసర్ కి కాల్ వచ్చిందంట. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫారెన్ కంట్రీ నుంచి వస్తున్నట్టు ఒక కాల్ వచ్చిందంట. ఎత్తితే, నువ్వు మనీ లాండరింగ్ కి పాల్పడ్డావు, మేము సిబిఐ ఆఫీసర్స్, నువ్వు కెమెరా ఓపెన్ చేయని చెప్పి 18 రోజుల పాటు అతని కెమెరా ముందే ఉంచారంట. అతను ఫుడ్ తినాలన్నా పర్మిషన్ అంట, కొంచెం ఇంటి బయటకు వెళ్ళాలన్నా పర్మిషన్, మొత్తం ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంచేశారంట. ఫైనల్ గా చూస్తే 6 సందర్భాల్లో 6 ట్రాన్సాక్షన్ లో ఈ 18 రోజుల పాటు అతని దగ్గర నుంచి 47 లక్షల రూపాయలు తీసేసుకున్నారంట. దాని తర్వాత 18 రోజుల తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ అతని దగ్గర బ్యాలెన్స్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడటం ఆపేశారంట. దాంతో ఈ ప్రొఫెసర్ కి డౌట్ వచ్చింది. డౌట్ రాగానే తన ఫ్రెండ్ కి చెప్తే వెంటనే సైబర్ క్రైమ్ వాళ్ళకి విషయం చెప్పారంట. 47 లక్షల రూపాయలు ఇతని దగ్గర దోచుకున్నారు. ఇతను చాలా పెద్ద ప్రొఫెసర్, 58 ఇయర్స్ ఓల్డ్ అంట. ఉత్తరాఖండ్ నైనిటాల్ పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి భయపెడుతూ స్కైప్ లో, వీడియో కెమెరాస్ లో ఆల్ ద టైం 18 రోజుల పాటు ఇతను ఏం చేసినా ఇతని ఫాలో అయ్యేటట్టు డౌన్లోడ్ చేపించి కొత్త యాప్స్ ఇతనే ఫాలో అయ్యారంట. ఇంత మోసపూరితంగా ఇంత పెద్ద ప్రొఫెసర్ ఇలా డిజిటల్ ఫ్రాడ్ కి ఎలా గురయ్యారని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మనందరం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సిబిఐ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, ట్రాయ్ ఆఫీసర్స్ ఇలా చెప్తూ ఇంటర్నేషనల్ కాల్స్ వస్తాయి. లేదా మీ ఫోన్ ఇప్పుడే డిస్కనెక్ట్ అయిపోద్ది, మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోద్ది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ ఆధార్ కార్డ్ మీద పార్సిల్ వచ్చింది, ఇలా ఏం చెప్పినా మనం నమ్మకూడదు.